నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే అటుకులతో స్వీట్ అండి. అటుకుల ప్రసాదం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పైగా హెల్దీ కూడా. చేసుకోవడం చాలా సింపుల్. ఈ అటుకుల్లో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా స్వీట్ తినాలన్నప్పుడు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కప్పు అటుకులు తీసుకున్నానండి. చూడండి, అటుకులు అనేది ఈ విధంగా ఉండాలి. మామూలుగా అటుకుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి, మనం చూసి తెచ్చుకోవాలండి. అటుకుల్లో కొంచెం దుమ్ము ధూళి అదంతా ఉంటుంది కాబట్టి ముందుగా అటుకుల్ని చెరుక్కోవాలి. చెరుక్కున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని కాచి చల్లార్చిన పాలండి. ఒక కప్పు అటుకులు తీసుకున్నప్పుడు అరకప్పు కాచి చల్లార్చిన పాలు తీసేసుకోవాలి. ఈ క్వాంటిటీకి అరకప్పు పాలు అనేది కరెక్ట్గా సరిపోతాయండి. పాలు అనేది కొంచెం చిక్కగా ఉండాలి. పాలు అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసేసుకోవాలి. మామూలుగా మనం అటుకుల్ని కడిగి చేసుకోవచ్చు, కానీ ఈ స్వీట్కి మనం ఈ విధంగా పాలతో తడిపి నానబెట్టేసేసుకొని స్వీట్ చేసేసుకోవాలి. అందుకే మనం అటుకుల్లో దుమ్ము ధూళి అదంతా లేకుండా నీట్గా చెరిగేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పాలు అనేది కరెక్ట్గా సరిపోయాయి. అన్నీ ఒకేసారి వేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసేసుకోవాలి. ఇంకా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఈ పాలని పీల్చుకొని అటుకులు అనేది మనకు నానిపోతాయి. అంతే అండి. ఎక్కువగా వేసామంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. ఇంకా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులండి. ఈ స్వీట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు తీసుకున్నాను. అవి కొంచెం విడిగా చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్షను వేసుకోవాలి. ఎండు ద్రాక్ష చివరిగా వేసుకోవాలి, త్వరగా వేగిపోతుంది కాబట్టి. చూడండి, ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్నామంటే మనకు 2 కరెక్ట్గా వేగిపోతాయి. ఇప్పుడు నెయ్యితో సహా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనం అరకప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు అటుకులకి అరకప్పు కాచి చల్లార్చిన పాలు, అరకప్పు బెల్లం. బెల్లంని కొద్దిగా కొట్టి వేసేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని స్టవ్ వెలిగించేసేసుకొని ఈ బెల్లంని ముందుగా కరిగించుకోవాలి. బెల్లంలో మనకు ఏదైనా ఇసుక రాయి అదంతా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొద్దిసేపు వేడి చేసుకొని ఇంకా ప్యాన్లోకి స్ట్రైనర్ తీసేసుకొని వడగట్టేసేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే మనకి ఏదైనా ఇసుక అదంతా ఉంటే లేకుండా ఉంటుందండి. చూడండి, లైట్గా ఇలా వస్తుంది కాబట్టి మనం వడకట్టుకోవడం మంచిది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసుకొని 1 నిమిషం దీన్ని ఉడికించుకోవాలండి. ఇలా పొంగేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసేసుకోవాలి. ఈ స్వీట్లో మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 నిమిషం అంతా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకల్ని పొడి చేసేసుకొని యాలకల పొడి వేసేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. చూడండి, మనకు ఇక్కడ అటుకులు అనేది పాలను పీల్చుకొని ఈ విధంగా మనకు నానాయి. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవాలి ఈ బెల్లం పాకంలో. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఈ పాకంతో పాటు ఈ అటుకుల్ని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ స్వీట్ అనేది మరీ మనకు అటుకులు అనేది మెత్తగా ఉండకూడదు కాబట్టి అరకప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఏదైనా స్వీట్ తినాలన్నప్పుడు ఈ విధంగా మనం చేసేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల్లో మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం చాలా సింపుల్ అండి. అటుకులు కూడా మనకు ఆరోగ్యానికి మంచిది. అటుకులతో మనం చాలా రకాల రెసిపీస్ని చేస్తూ ఉంటాం. ఈ విధంగా స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకొని హెల్తీగా తినచ్చండి. డ్రై ఫ్రూట్స్తో కొద్దిగా ఎక్కువగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే దేవుడికి మనం నైవేద్యంగా పెట్టవచ్చండి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు చేసి పెట్టారంటే హెల్తీ బాగా తింటారు. ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.